సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చేవేళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో బందెప్ప, లక్ష్మి అనే ఇద్దరు వైఫ్ హస్బెండ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు వచ్చేసి హాజీపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, యాలాల మండలం, వికారాబాద్ జిల్లా. అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఒక అమ్మమ్మ, తాత మాత్రమే ఉన్నారు, వాళ్ళకు ఇంకెవరూ లేరు. అసలు చెప్పాలంటే ఆ ప్రమాదంలో చాలా ఎక్కువ నష్టం జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రి లేకుండా అసలు ఇప్పుడు నానే వాళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఆ పిల్లలిద్దరు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీరు వాళ్ళ అమ్మమ్మ కదమ్మా? మీకు ఒక్కటే బిడ్డనా? వీళ్ళ అమ్మ ఒక్కతేనా? లేదు, ముగ్గురుండ్రి, ఇద్దరు ఉంటారు. ఒక ఆమెకు నోరు లేదు, ఈమె చిన్నది. నా కొడుకు ఎడ్డోడు, నా కొడుకుకి ఏమి తెలియదు. ఒకటే కొడుకు, ముగ్గురు బిడ్డలు. ఓకే. నా కోడలు కూడా చనిపోయి. నా పరిస్థితి దగ్గర ఉండదు చాలు. నాదేమి బతుకప్ప. మీ అమ్మాయి మీ ఇంటి నుంచే వెళ్ళిందంట కదా, హాస్పిటల్కి పోతున్నారు. నేనే తోలిచ్చిన. బాధ, చాలా బాధ ఉంటే ఆల్మగడాన్ని వచ్చిండి, ఇంటికి వెళ్ళి తోలుకొని పోయిండు. 3:30కు తోలుకొని పోయిండు. బస్సుకు ఆ నుంచి తిమ్మిపల్లికి వెళ్ళి బస్సు ఆ ఆటకు ఎక్కించిన. తాండ్రులో దిగిర్రు. బస్సు పోతే జరిగింది చూసుకుంటాము, వస్తామంటే వయసు. ఇక తప్పు వచ్చింది. కాగితాలు ఈ లక్ష్మి పేరు రాలేదంట, కుడుగుంట లక్ష్మి అని. ఈ లక్ష్మి అంటే వచ్చినందుకు ఆ కాగితాలు తీసుకొని వెళ్ళిర్రు. అక్కడ ముట్టలేదు, ఇక్కడ ముట్టలేదు. నడవాలి. కూలి పని చేసేటోళ్ళ అమ్మ? నేను కూలి పని, నా బిడ్డ కూలి పని. ఈమె కూలి పని, మాది కూలి పని. నా కొడుకు కూడా ఈ తాండ్రు పని చేస్తాడు. మీ భర్త ఉండడు, శాత కాదు. ఆయన పెద్ద ఆయన అయిపోయారేమో. ఏం శాత కాదు, నాకు శాత కాదు, ఆయనకు. నా కోడలు వచ్చినప్పటి మేము గిట్ల అయిపోతుంది. మళ్ళీ అందుకని నా బిడ్డ కూడా సత్తా. ఇప్పుడు చిన్నపిల్లల పరిస్థితి ఏంటమ్మా? నువ్వు ఎంతకాలం అని సాగుతావు? బతుకులు ఏం చేయదు. నేను ఎట్లా నా కోడలు కూడా చిన్న చిన్న పిల్లలు పెట్టి చచ్చిపోయింది. ఓహో, వాళ్ళని కూడా మీరే చూస్తున్నారా? మేమే చూడాలి. అయ్యో, ఆ చిన్న పిల్లలు మళ్ళీ వీళ్ళు చిన్న పిల్లలు. వీళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళని వీళ్ళని ఏం చేయదు. నేను చేత కాదు. మా పార్టీ దగ్గర ఆమె తల్లి చచ్చిపోయి వీళ్ళ తల్లి వీళ్ళు కలమై అదే ఎట్లా చేయాలి అసలు చేసి నడుపుదాం అంటే ఏం అదేం లేకుండా రాదు. విధి ఇంత విచిత్రంగా ఉంటుంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి చెప్పండి? ఆమెకు పక్కన కొడుకు సరిగా లేడు, కోడలు చనిపోయింది, వాళ్ళకి పిల్లలంట, వాళ్ళ చిన్న పిల్లల్ని ఈమె చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కూతురు, అల్లుడు ఇద్దరు చనిపోయారు. ఆ పిల్ల కూడా, ఒక పిల్ల కొద్దిగా పర్వాలేదు కానీ ఈ అమ్మాయి అయితే మరీ చిన్న పిల్ల, ఈ రెండో పిల్ల. ఏడవకండి మా, ఏడవకండి. ఆమెకి పెద్ద ఆవిడైపోయింది. ఆమె కూడా భర్త ఇంకా పెద్దోళ్ళు అయ్యి ఉంటారు. నేను ఇందాకే చెప్పాను కదా, వాళ్ళు మాత్రం ఏం చూడగలుగుతారు? సో నా అల్లుడు ఈ గొంతుని పేటలు ఉంటాడు. నా అల్లుడు ఒక బిడ్డ నా ఊరికి ఇచ్చిన. ఒక తొలత బిడ్డ నోరు లేదు, ఒక బిడ్డ మోగది. ఈ అమ్మాయి హుషారుండే. ఈ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి కొంచెం మంచిగా ఉండేది. చిన్న ఈ అమ్మ ఆఖరి చిన్నది. మా బతుకులు ఇట్లున్నాయేమో, ఏం చేస్తాను. చూస్తుంటే కుటుంబం మొత్తం చాలా బాధ అనిపిస్తుంది. తలా ఇంత సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంది. చెప్పండి, మరి ఇది అధ్వాన్నంగా ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. మొన్న చేవెళ్ళలో జరిగిన యాక్సిడెంట్లో 19 మంది తాండ్రు వాళ్ళే చనిపోవడం జరిగింది. అందులో ఒకటి తాండ్రు మా యాలాల మండలంలో ఎక్కువ చనిపోయారు. ఆ చనిపోయిన దాంట్లో అతి పేదవాళ్ళు అంటే వీళ్ళే. వీళ్ళకేమో అంటే వేరే వాళ్ళకు కొడుకులు చనిపోయినారు. కొడుకులు చనిపోతే తల్లులు ఉన్నారు, తల్లులు చనిపోతే పిల్లలు ఉన్నారు, పిల్లలు చనిపోయినా కూడా తల్లులు ఉన్నారు. కానీ వీళ్ళకి చాలా అన్యాయం జరిగింది. వీళ్ళకి ఎవరు లేరు, ఆదుకునే నాదుడే లేడు. ఊరు మొత్తం గ్రామ ప్రజలంతా కన్నీరు మున్నీరు గారుస్తున్నారు వాళ్ళ విషయంలో. వాళ్ళు రోజు కూలి పని చేసుకొని బతుకుతుండ్రు. తాండ్రు కూలి పోతేనే వాళ్ళకు డొక్కాడితేనే బొక్కాడు అన్నట్టు. అసలు కూలి చేస్తేనే వాళ్ళకు రాత్రి తిన్నికే ఏదైనా సరుకులు కానీ, బియ్యం కానీ, ఉప్పులు కానీ అట్లాంటి పరిస్థితి వాళ్ళది. భూములు ఏమి లేవు, ఆస్తులు ఏమి లేవు వాళ్ళకు. మేము చూసినప్పటి నుండి ఆయన తాండ్రుల పాలిష్ మిషన్లలో అక్కడిక్కడ పనిచేస్తుండే. బందెప్ప, లక్ష్మి ఇద్దరు చాలా రోజుల నుంచి తాండ్రులో పనిచేసారు. తాండ్రులో పనిచేసి కూడా ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వచ్చినాక కూడా ఊర్లో పనే చేస్తున్నారు. రోజు కూలి పనికి పోతారు. తాండ్రుకు కూలి పనికి పోయి తద్ది కట్టుకొని పోయి పోవడము, రావడము, పిల్లల్ని చదివించుకోవడం. వాళ్ళ పేదరికం వల్ల ఒక అమ్మాయిని 8th వరకు చదివించి డ్రాప్అవుట్ చేసారు. గవర్నమెంట్ కానీ, ప్రభుత్వాలు, సీఎం దృష్టికి కానీ, మా నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ గారు మహనోహర్ రెడ్డి గారు కానీ వాళ్ళు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారు సీఎం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు తగిన ఆర్థిక సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పిల్లలకు మంచిగా భవిష్యత్తు
మంచి చదువులు చదివిపియాలని పిల్లలకు ఏదో విధంగా వాళ్ళకు ఒక ప్రభుత్వం నుండి ఒక 20-30 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళకు ఆదుకోవాలి, వాళ్ళకు ఒక ఇల్లు కట్టియాలి. వాళ్ళని చాలా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏంది పరిస్థితి, వాళ్ళ అమ్మమ్మ ఉన్నదంటే వాళ్ళు చాలా ముసలిది ఉన్న ముసలిదానికి కూడా చేయనీకే రాదు, ఆమెకి ఒకరు చేసి పెట్టాలి, పిల్లలకు చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. కలెక్టర్ గారు కూడా సీఎం దృష్టికి ఈ విషయాన్ని సుమన్ టీవీ వారి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. సుమన్ టీవీ వారు కూడా వీళ్ళు చాలా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సీఎం దృష్టికి తీసుకెళ్ళి మీ ద్వారా కూడా వాళ్ళకు తగిన సాయం అందించాలని కోరుకుంటాము. గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.